ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. టీడీపీలో చేరాక తనపై విమర్శలు చేస్తున్న వారిని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. వైసీపీకే కాదు ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేసి ఏడాదవుతూ ఉంటే ఇంతవరకు ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. వైసీపీ తనకు పదవి ఇచ్చినా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వలేదని, అందుకే ఆ పార్టీని వీడానన్నారు. సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన తనలాంటి వారు ప్రలోభాలకు లొంగి పార్టీ మారరని స్పష్టం చేశారు కర్రి పద్మశ్రీ. మనకి పదవంటూ ఇచ్చారే కానండి, ప్రజలకి సర్వీస్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. ఒక సామాజిక వర్గాన్ని గుర్తించి ఇచ్చారన్నారు, కానీ ఆ సామాజిక వర్గానికి పనిచేసే అవకాశాన్ని మనకి కల్పించలేదండి. సో దట్స్ వాజ్ ద మెయిన్ పాయింట్. ప్రలోభాలు అంటే మమ్మల్ని ఏం చేయలేరు. అంటే ఈ విషయాలు ఏంటంటే ఏదో ఒకటి పక్కన అంటే రూలింగ్ పార్టీ, సో వాళ్ళకి బెండ్ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతే మనకి ఇలా జరుగుతుంది. అలా సో మా కేసులో అయితే మాత్రం అలా జరిగే అవకాశం లేదు, ఎందుకంటే వీఆర్ సర్వీస్ మైండెడ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఈ సెంటెన్స్ అనే ముందు ఎమ్మెల్సీగా కర్రి పద్మశ్రీ ప్రమాణ స్వీకారం చేసింది, ఎమ్మెల్సీగా కర్రి పద్మశ్రీ రాజీనామా చేసింది. మరి ఈ మధ్యలో కర్రి పద్మశ్రీ అన్న ఎమ్మెల్సీ ఏమైపోయింది, అసలు నిజంగా ఎమ్మెల్సీ పదవి నేను చేశానా అన్నది వాళ్ళ ముందు వాళ్ళంటే మనస్సాక్షిగా అడిగి తెలుసుకోండి అసలు.